వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ చే. బెంగళూరు నుంచి మేము గ్రీన్ లైన్స్ బస్ అయితే బుక్ చేసుకున్నాం. నైట్ 11కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30, 7 కల్లా కొన్నూరు రీచ్ అయిపోయాం. అక్కడ రీచ్ అయ్యాక ఒక ఆటో డ్రైవర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అండ్ మేము తీసుకున్న రూమ్ కున్నూరుకి కోటగిరికి మధ్యలో అండి, సో దూరమే. అండ్ ఆటో అతను 500 ఛార్జ్ చేశారు. ఫస్ట్లో ప్రైజెస్ ఎక్కువే అనిపించాయి, కానీ అక్కడ రోడ్స్లో మన ఓన్గా కార్ డ్రైవ్ చేయాలంటే కూడా చాలా కష్టమే అండి. ఇది మేము స్టే చేసిన హోటల్. ఇట్స్ వెరీ వెరీ క్యూట్ అండ్ లిటిల్ హోమ్. వ్యూ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి. అండ్ హోటల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఈ హోల్ ట్రిప్లో నాకు బ్రేక్ఫాస్ట్ ఈ హోటల్లోనే నచ్చిందండి, చాలా హోమ్లీ ఫుడ్. అండ్ అలా ఇంకా టీ గార్డెన్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి కున్నూరు టౌన్ వ్యూ అయితే చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ అప్పట్లో బ్రిటిషర్స్ వాళ్ళు అందరూ ఈక్వల్ అని చెప్పడానికి అదిగో అక్కడ యాంటనీస్ చర్చ్ అండ్ అయ్యప్పన్ టెంపుల్ అండ్ మసీద్ కూడా కట్టించారంటండి. టీ గార్డెన్స్కి అయితే వచ్చేసాం. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఇతను ఈ ప్లేస్లో డైలీ సాక్సోఫోన్ అయితే ప్లే చేస్తారంటండి. నెక్స్ట్ మేము ల్యాంప్స్ రాక్ అయితే స్టార్ట్ అయ్యామండి. అండ్ ట్రాఫిక్ అయితే చూసారు కదా, చాలానే ఉంది. అండ్ మేము ల్యాంప్స్ రాక్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్ అండి. సో అలా టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ లోపలికి వచ్చాక ఒక 300 మీటర్స్ అయితే వాక్ ఉంటుంది. ఇదేనండి ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్. వ్యూ అయితే బాగుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఆ కొండల దగ్గర ఆ రోడ్స్ అని. నెక్స్ట్ మనం ఆ రూట్లోనే వెళ్ళబోతున్నాం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి. ఇది చూసారా, నాకైతే అచ్చం బాహుబలిలో ఎద్దులా అనిపించిందండి. అండ్ నెక్స్ట్ మేము స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చేసాము. అండ్ నేను ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే ట్రై చేద్దాం అనుకున్నానండి, కానీ ఫుల్ హాలిడే సీజన్ వల్ల ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా అయిపోయినాయంట. అండ్ వీళ్ళు ఇక్కడ కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఒక లిప్ బామ్ తీసుకున్నాను, టింటెడ్ న్యాచురల్ వన్, బాగుంది. అండ్ అలాగే వీళ్ళు కొన్ని టైప్స్ ఆఫ్ వైన్స్ కూడా సేల్ చేస్తున్నారండి, మెయిన్లీ స్ట్రాబెర్రీ వైన్ అంట. డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే చూడొచ్చు. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. అండ్ వాటర్ ఫాల్ సౌండ్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ వ్యూ అండి, ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడడానికి చాలా బాగుంది. అండ్ అలా కొంచెం పైకి వెళ్తే ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడొచ్చండి. అండ్ ఈ పర్టికులర్ లొకేషన్లో మాత్రం క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు. టీ బ్రేక్కి మేము రాక్ బిస్ట్రో దగ్గర ఆగాము. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ జస్ట్ ఆసమ్ అండి. మీరు ఎవరైనా కునూరు వెళ్తే ఈ ప్లేస్కి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. లొకేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
మా హస్బెండ్ రెడీట్లో ఇండియన్ బేకరీ గురించి ఇండియాలో ఓల్డెస్ట్ బేకరీ అని చూసారంట. కానీ మా డ్రైవర్ అయితే దీనికన్నా ఓల్డెస్ట్ బేకరీ ఒకటి ఉంది అని చెప్పాడు. అండ్ అది ఆల్మోస్ట్ 150 years ఓల్డ్ అంట. సో అది ట్రై చేయడానికి అయితే మేము వచ్చేసాము. అండ్ అదేనండి క్రాన్స్ బేకరీ. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్లమ్ కేక్స్, బన్స్, కుకీస్, పఫ్స్ అండ్ ఫుల్ ఓల్డ్ స్టైల్ బేకరీ వైబ్ అయితే ఉంది. అండ్ అక్కడ ఫ్రెష్గా హనీ కేక్ ఉంటే అది కూడా ట్రై చేసాము. అండ్ ఎస్, చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని కుకీస్ కూడా ట్రై చేసి అక్కడ క్వీన్ కేక్ అలాగే కుకీస్ మేము పార్సిల్ అయితే చేసుకుని తీసుకెళ్ళిపోయాము. ఈవినింగ్ అలా మేము ఇంకా కునూర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అలా కాసేపు తిరిగాము, ఏమైనా కొత్తగా కనిపిస్తాయేమో అని. అండ్ మీరు కూడా మాతో పాటు అలా ఒక లుక్ వేసేయండి. తర్వాత మా డ్రైవర్కి కాల్ చేసి తనే మమ్మల్ని హోటల్ వరకు డ్రాప్ చేశాడు. అండ్ మేము తనని కునూర్ 1 day మొత్తం మాట్లాడుకున్నామండి. సో నెక్స్ట్ డే మేము టాయ్ ట్రైన్కి కూడా వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్. సో మళ్ళీ మమ్మల్ని పిక్ చేసుకుని రైల్వే స్టేషన్ వరకు కూడా తనే డ్రాప్ చేస్తున్నాడు. సో మొత్తం కలిపి 2200 వరకు తీసుకున్నాడు. ఇట్స్ రీజనబుల్ అండి అక్కడ. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.